అదే ఇగో ఏను ఎత్తు పెడతాడు దుబ్బులు ఆడతాడు తమ్ముడా ఇప్పుడు నా భార్య పానం అయితే వేయింది ఏందిగా దానికి ఇప్పుడు సూతకం ముట్టుడు ఓ తల్లి ఇప్పుడు నా భార్య పానం మీద కాబట్టి మనకు సూతకం ముట్టుడు మనం పోయి గంగ దానం చేయాలి అని ఇక్కడ ఈ తమ్ముళ్ళ దారి చేస్తా అంటే పార్వతమ్మ ఒడిలోనే ఉన్న బిడ్డ అనుకున్నది కదా అబ్బాబా ఇప్పుడు మా బాబులు పోయి తానం చేసినాక ఏ మా అమ్మ చచ్చినట్టే కానీ చచ్చినట్టే ఆనాడు ఆ బిడ్డకు ఆయనకి ఎంత బలం ఉన్నది ఆ బిడ్డకు అంత బలం ఉన్నది ఇవాళ మా నాయనకి ఎదురుగా వాళ్ళని కలిగి చెప్పాలని మారు అవతరం మీద 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతరం బ్రాహ్మణమ్మ అవతరం వేసుకొని వాళ్ళకి అడ్డం వచ్చి ఏమన్నది ఒరి బిడ్డ నేల సూతకం ముట్టుడు కాదురా పురుడు పుణ్యం ఉన్నదిరా కావలేదు నీ భార్య సల్లంగా ఉన్నది కానీ నీ బిడ్డ అందమైన బిడ్డ పుట్టిందిరా పొయ్యి చూసుకోమని 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతరం ఎత్తింది ఒక అవతరం ఏమో కన్న తల్లి కూడా లోన ఉన్నది అవ్వలాల బిడ్డ పుట్టి నేర్చింది పుట్టిన మంత్రాలు పుట్ట నేసి 1,00,000 కోటి మంత్రాలు అఖిలాండ కోటి బ్రహ్మణ నాయకురాలు పుట్టింది ఆడపడక పోసింది వీరక ఆ మాట చెప్పి మట్టెల్లో మాయమైంది ఆ సంగమే అనుకుంటాను అరే మనం కళ్ళతో చూడంగానే కాటనం వేసినాం కాటనం లేచి బతుకుతుందిరా బతకది ఒకసారి చచ్చిపోతుంది ఒకవేళ చూసేద్దాం నేను రాను నా భార్యకు నా మీద ప్రేమ తీరలే కొద్ది కొద్ది ఉన్నది ప్రేమ ఉంటది ఏ భార్యకైనా ప్రేమ ఉంటది కొద్ది ఉంటది నేనాడు వేనాది నా మీద ప్రేమ తీరలే కాబట్టి సచ్చి దయ్యమైంది ఆడాక పోనే పోతే సచ్చి దయ్యమైంది ఆడి వేదనుకో నన్ను మింగుతా నీళ్ళు అవుతుంది అట్లాగా మేము లేవా ఏం చేస్తాం పక్క పండి మేము ఒకటి మామూలు మింగదా నిన్ను మింగుతాందా సరే అరే ఒక మాట రా నువ్వు ముందటవా నువ్వు చిన్నగా ఉన్నావు నువ్వు ముందటుండు నువ్వు నా ఎనుకుండు గుండెగా అన్నట్టు అరే మీరు ఏం ఆశపడదు అదే పోతే ఉన్నదే కూడా అదే నువ్వు ముందరవా ముందరికి వెళ్ళి వస్తానేమో నిన్ను వెనక నుంచి వస్తే 6 ఫీట్లు అన్ని నేను అడిగేలా అవుతా వాడచ్చు ఈ పానం గంట కట్టి మమ్మల్ని మింగాలా చెప్పులేవా నీకు పిల్లలు ఉన్నా పిల్లలు ఉన్నారా మా పిల్లల మీ కరువు కాదు కాదు ఇప్పుడు అన్న నువ్వు పెద్ద అయిపోయినా సెకండ్ హ్యాండ్ బైండ్ అయిపోయినా నువ్వేనా ఏం కాదు నీ పిల్లలు లేదు మొండి మూలారు నువ్వేనా నీకు ఇవ్వడు నీకెవడు ఉన్నాడు ఇప్పుడు లేడు కానీ ఇక నువ్వు వెనక రాని ముందట అనుకోని తన ముగ్గురన్నదా మొల అయ్యా సుఖలోన సన్న మామ గుమ్మడి సుఖలోన సన్న మామ గుమ్మడి పార్వతమ్మ బిడ్డ పూజలు ఎత్తుకొని 4 రోజుల పాటలు పాడుతుంది బ్రహ్మయ్య వచ్చిందంట నువ్వు కంతల పైన చూసుకోవాలి బ్రహ్మదేవుడు వచ్చి చిన్నబాబు
ఇస్తే వచ్చే ఊకున్నట చిన్న చిచ్చా మిమ్మల మనసు నువ్వు వాస్తవం లేవురా వాసులే అంటే ఇప్పుడు లక్షల ఇల్లు కడతాం అయ్యగారు వచ్చి కిటికీ వాసులే కిటికీ తీసేయాలంటారు మరి వీనికి ఏం తీసేయాలి నేను చెప్పలేదు సత్య దయ్యమైందిరా దయమైనా గంత మంచిగా ఉన్న దయం ఎక్కడైందా నేను నమ్మరా అరే అట్లా కాదే గంత మంచిగా వదిలిన బిడ్డ ఉన్నది సావలేదు సల్లంగా ఉన్నదా సావలేదే దానికి నా మీద లవ్వు తీరలే ఇంకా ప్రేమ తీరలే దానికి లవ్వు నింపుకోవు అరే దాన్ని నేను నమ్మదా ఇప్పుడు ఒకవేళ కావుడు భూతానికి ప్రాధాలేమో ఎందుకుంటాయి మడివేమో ముందరుకుంటాయి అదే కదా సో దాన్ని టెస్ట్ చేయదు ఒకసారి నువ్వు ముందుకు నాడు మా అన్న ఉన్నాడు కదా మా వదిన కావును పోతాం మీ వదిన కావును పోతాము పిశాచో ఒకసారి చెక్ చేయమంటాడు ఇంకా ముందుకున్నాడు వదిన చూడు పోతా వెనక పోతుంది ఇట్లా పోతా మరి ఎంత అయితే ఇప్పుడు దాని దయ్యం కదా దయ్యం కాలే సావలే సల్లంగా ఉన్నది ఒరి తమ్ములారా నా కళ్ళతో కథ వేసాం కదా అది సిక్కులో నీ అన్నంత లంగా ఇవ్వలే లోకం మీద న్యాయంగా మాట్లాడు నా మొగలు లంగా నాకు కాదు చెప్పు అవునా కాదు చెప్పు ఎవరైనా లంగా నాకు కాదా మీరేం భయపడకుర్రి ముసల్లారా పిల్లలు కాటలు వేసాక మంచిగా అవుతాడు ముసల్లా 2 గంటలు కూడా ఉంచుకుంటా పతాకం కారణాలు ఎందుకు వేసినామంట పతాకంలో కొద్దిగా ఉండలేమంటారా పతాకం వేసినావు అంటారు మరి ఇప్పుడు లంగంటే కాదలంటావు మరి కాదలేదా లంగా దొంగ బచ్చవాయి నువ్వు లీడరు ఆయిడా ముసలి కింద కూర్చోరాని కుర్చీ కూర్చుని పెడితే నువ్వు రామగారు మాట్లాడతాను రేషం అయితే కుర్చీ సాపర వారై మాట్లాడే చక్క వదిలేను బిడ్డను తీసుకొని పోదాం బా ఎక్కడికి ఇంటికి నేను నీ బాధ్య నన్ను బతకనేది ఏ రాత్రి ఏ పనులు మాయం చేస్తుంది అరే నువ్వు ఏటి మాకు వనవాసం ఉన్నదిరా నీకేమనవాసం రా తిననివే పాడని ఎట్టరా అది ఇప్పుడు ఏమంటాను ఆక్రమించడం ఆక్రమించలేదు బిడ్డను తీసుకొని పోదాం బా తీసుకోపోవా తప్పదా తప్పది తీసుకోపోవా ఇంటికి బలంగా మాట్లాడతాను భయం లేదు అనుకున్నాడు అట్లా ముఖం మీద నేను సంసారం కూడా మీరు చూస్తాను మీరు మా సంసారం
ఈ నలసరం కూడా అట్లా ఇప్పుడు దాన్ని తీసుకుపోదాం. మరి పా. రమ్మను రమ్మన్నారు ఇంకేంది నువ్వు రమ్మను నీ భార్యనా మా భార్యనా చెప్పులేవా అలా పోయినా రమ్మను ఒకసారి అన్నా పోయినా రమ్మను రానట్రా అగో ముఖం లేదు రానట్రా అంటే ఎట్లా వస్తుంది ఎట్టుకని వస్తుందా రెండు కాళ్ళు పెట్టి కూడా అంటాను లేదా అని సరే బాబా పార్వతమ్మ రానైతే రాను మళ్ళా నీకేమైంది ఏందయ్యా నా ఒక్కదాని పాలనకి ఎట్లా రావాలి సంకల పిల్లు ఉండే ఒక చేతిలో పొట్టు గురిగి ఒక చేతిలో పొత్తు పేగులు ఇవన్నీ ఎట్లా రావాలి అయితే ఒకటి అన్నకి ఒకటి అన్నకి ఏం పట్టుకుంటాడట అయ్యో ఒకటి అన్న పట్టుకోరాలే బిడ్డలు ఎత్తుకోమని చూడు ఎంత మంచిగా చూడన్నా నేను చిన్న బాబుండా నేను చిన్న చిచ్చాను నా ఎండి కన్నారా నా బంగారు కన్నారా చూడు ఇక నేను చిన్న చిచ్చాను నువ్వు నేను ఇప్పుడు ఏం చేయాలి బిడ్డను ఎత్తుకో పట్టుకోవాలంటావు తప్పది అయితే ఆనాడు ఆ బిడ్డ చీరలు కట్టినప్పుడు కనుక ఎర్రంగా ఏకుతోటితో ఉన్నది ఆనాడు ఆ బిడ్డ అనే పర్వలేని బిడ్డను ఎత్తుకున్నాడా అట్ల కొంత దూరం అతడు ఎర్రగా ఏగుతోటితో ఉన్నానే నువ్వు సంబరపడతావు బాబు నీ కళ్ళ కవలం అందాలే అని ఆనాడు మా బిడ్డ పుట్టి నేర్చి పుట్టిన మంత్రాలు కూడా నేర్చి 1,00,000 కోటి మంత్రాలు చేతులు ఉన్న బిడ్డ కాలంగా కాటిన మొత్తం కైతే అవతారం ఎత్తినది చేతులు అని బిడ్డ కర్రె ఎట్లా పాడుపడ్డది రాది అది కాలంగా కైగా పాడుపడ్డది అవ్వముఖం కాదు అయ్యముఖం కాదు కుక్కిడిగా పంచేది కుక్క ముఖం ఉండదు అది నా బిడ్డ ఎట్లా పాడని రాది నువ్వు ఎట్ట మంచిగా ఎంత ఎర్ర ఉన్నావు చూడరా ఎంత మంచుకున్నది ఏం కథ ఈ బిడ్డ ఎర్ర ఉన్నా కైర్ర ఉన్నావా కళ్ళకి చెట్టు వచ్చినాయి అన్న ఏదో పాపని సాగవచ్చు నువ్వు నామకరం మాట్లాడతావు మంచిగా ఎత్తుకోడా ఏమన్నా పొత్తి పేరు ఇట్లుంటి గురికన్నా పట్టుకో ఒక్కదాని పనానికి ఇవ్వనంట ఒక్కదాని పడానికి బాల అంతేనా ఇంకా మీరు పట్టుకోరు మేమెంత పట్టుకుంటాం మా నీ బిడ్డనా నా బిడ్డనా పట్టుకోవాలంట తప్పది పరవేదన ఏది సరే పర్వాలేదు పదే పదే అంటాను కదా అని ఎడమ చేత పట్టుకున్న నూనె గురిగినే ఆ నూనె గురిగి పట్టుకొని అట్లా కొంత దూరం దేవుడు ఇవాళ నూనె గురికి సత్తా ఉన్నాను అనుకుంటున్నావా బాబు నీ అబ్బాదికి రావాలి 5 ఆదికి రావాలి 5 ఏళ్లకు 5 పొక్కులు కూడా ఒకసారి బాగా అడవిల్ల మాటలు మాత్రం అది తిరిగడి ఆపకు ఆయన మీద పట్టింది ఆయన చేతిలో ఉన్న ఏం కాలేదు నీకు అది బాగా వచ్చినాయి కానీ పొక్కలు పొక్కులు ఓటండి ఏం చేయబుద్ధి అవుతుందిరా ఇప్పుడు కాలిందంటాను కదా మనం పట్టుకొని చూద్దాం మనం పట్టుకొని చూద్దాం అది కాలుతాడు కాలినట్టు మన కాలపోయింది అనుకో వీడే పడేసాలని పడేసినట్టు అంతే చూర్రా
అవా చల్లగా ఉన్నది అవి అడిగి ఉన్నదా అవి ఎట్లా కాదు మీ నోట్ రూచు కాకిరి చూసి ముందర అరే అవసరం లేదు ఇక రమ్మని పోతారా అసలు నువ్వు అడుగు ఇక ఆయన ఉక్కవా? మరి ఇట్లా ఆయన తీసుకుపోతా వదిలే. అట కాలుతాందట అది పట్టుకోడట అంటే మీకు కాలుతా మాకు కాల్చలేదు సరే ఇగో అర్థమైతే అర్థమైంది. ఒక మాట సరే నూనె గురి పట్టుకోకుండా బిడ్డను ఎత్తుకోకుండా పొత్తి పేగులు పట్టుకోమని చెప్పి పొత్తి పేగుల మరి ఒక్కదాని పాలనకి ఎన్ని పట్టుకోవాలరా అయినా అన్న ఒక్కదాని పాలనకి అవన్నీ ఏం పట్టుకుంటది పొత్తి పేగులు అన్న పట్టుకో ఇక పొత్తి పేరు పట్టుకోవాలి ఆనాడు పర్వాలేదు నేను సంఘం ఏది మాట ఎన్ని రోజుల కూడా సంఘం బంధం పడే బయట రోజులు సరే పర్వాలేదు పదే పదే అంటాను కదా పొత్తి పేగులు ఎవరు కనిపించకుండా ఉండాలా అని పొత్తి పేరు సంఘ పేరు లేకుంటాను అయ్యో సీతారామ రచన నేరలా నాయన పొత్తి పేగులు ఎవరు కనిపించద్దు అనుకున్నవారా నీ కడుపుల పేగులు నోట్లకు రావాలి బాబానే నాకు ఆనాడు మా బిడ్డ ఏమంట దీవనాంతి పెట్టాలి అయ్యయ్యో కిసరు తలిగినట్టు రడకపు పెడకపు వాసన రావాలి రారా రారా తమ్ముడా రాత్రి పాలకూర పప్పున పిచ్చిన వాసన వస్తాను అవన్నీ మిత్రుడు నీకు పిప్పిపోతున్నా వీడారా నీకే ముట్టిందిరా పక్కకు పక్కన అవి కిసలు దొడ్డిమైన పేగులు తెచ్చి కదా సంగతులు ఎత్తారని అరే కాదు ఈ పొత్తి పేగులే వాసన ఎక్కడ మంచి మల్లెపూల వాసన మీరు లేక నువ్వు నిర్వహకులే ఇయ్యాల పొత్తి పేగులు ఆయన ఇయ్యాల అనుకొని ఆనాడు పార్వతమ్మ నాదా వచ్చేతో వల్ల తుంగ గిరియాల మడుగు మడ కడుపు నీళ్ళలో ముంచి పిల్లవన్నా దాని బట్టలు చేత విడతానా అని ఆనాడు పరమేశ్వరు కాలుతో నలుతుంటే ఆనాడు బిడ్డ ఏమంట దీవనార్థి పెడతాను ఆయన నీకు తెల్లంగా తెల్లారి ముందుకే నీకు సౌట పొక్కుడు వల్ల అని ఆనాడు దీవనార్థి పెట్టింది ఆనాడు పుట్టింది సౌట పొక్క అని అరే ఆ పేగులు పట్టుకుంటారు ధనం అంటారు రంగరంగా ఎన్నికొండ పంచనగిళ్ళకి వచ్చే వరకల్లా పంచనగిళ్ళ 12 ఏళ్ల కింద వదిలిపెట్టిన బంగులారాయే లోయలు సుత్తులు పెట్టిన పరమేశ్వరు పోయిన బంగారు కొసుతో తొట్టె తీసింది ఆ తొట్టెలోనే బిడ్డను వండబెట్టిన లోయలు సుత్తులు పెట్టుకోవాలని ఈ ఆడపిల్ల పార్వతమ్మ జలబింద పట్టుకొని మరి జాలారేవులోకి వెళ్ళిపోయింది మంచిలో పోయి మరమల్లె కొన్ని కడివేయింది ఆ బిడ్డ వేయిందా ఈ పరమేశ్వరు అనుకున్నాడు నా భార్య వచ్చే వరకల్లా ఈ పోరు లేకుండా దీన్ని బతకనియా అన్నాడు సంగమయ్యా తమ్ముడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు పిలిచాడు అయ్యో తమ్ములారా ఈ పోర్ని వంటపోయి తమ్ములార ఊరుకు నడికాడు మరి ఎంత గాని పనుడు బాగా మందు పండుగ జగ్గమ్మ బండ మీద ఉన్న నల్ల సరపుకుండు ఆ పోర్ని గుండి కింద పెట్టి మీదికెళ్ళి గుండు మరి గుండి కింద పెట్టి మీదికెళ్ళి గుండు భరించి రాపోరంటే అప్పుడు అన్నాడు ఇద్దరు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఇప్పటికప్పటికన్నా సంపవన్నలో పాపం కానీ సంతులకి ఏ పాపం లేదు ఏమో మా అన్న కదా మాదే పోతుంది అని ఆనాడు మా బిడ్డను ఎత్తుకొని కలకల కన్నే తీసుకుంటాం అయ్యో బిడ్డని ముఖం ఎంత చక్కదనం
అల్లు నేరుడు వంట సాయం ఆ బిడ్డ ఎంతో ముద్దు ఉన్నది బిడ్డ ఇలా మీ బాబు పానది వంటని పానని ఏడుచుకుంటా నల్ల సరం గుండు కానికొచ్చి నాయన ఆ బిడ్డ నల్ల సరం గుండు కింద పెట్టిండ్రు నల్ల సరపు గుండు కింద పెట్టి బిడ్డు ఇక నీ పానది దానమే అవ్వనే బలవంతంగా నల్ల సరపు గుండును మేసిరి చివరకల్లా నల్ల సరపు గుండు వచ్చి నీ బిడ్డ తలకు తాకింది తలకు తాకినప్పుడు 3 బుక్కలు రక్తం మూడు బుక్కలు రక్తం ఎక్కినప్పుడు రక్తంలో ఉట్టింది వెనకన కాశమ్మ పోచమ్మ మైసమ్మ ఉల్లెపోట్రాయి పొదులుగా అప్పుడే పుట్టే గడియాస గడి మైసమ్మ కోటి ఒక దేవస్థానం ముడతా ఆ పిల్ల రక్తంలో 30 కోట్ల శక్తులు పుట్టానమ్మా ఇద్దరని ఆనాడు ఆ బిడ్డ ఎడమ కాదురు ఒక్క తన్నదాన్ని ఎవరకల్లా ఆ గుండు ఆ బిడ్డ వండుకునేంత మంది ద్వారం పుట్టిందా ఆ బిడ్డ గుండు కింద ఓ అని కొడతాంది కొర్రినప్పుడు ఎక్కడ వినడికిన తునకొండ పట్నం మీద పెద్ద రాజుకు మాల్యమైంది అయ్యో అక్క సొడవ నీకు ఆపదచ్చినప్పుడు వినడు మందలోనూ ఆపనంది మంద మాసికం మరికొట్టటావు అది ఆ కట్టనావు కట్టి ఈనావి నాకు లేక వచ్చింది పెద్దరాజు నడి పుట్టు జవాయి మత్త నాకి 4 కాళ్ళు వారదాపి లేక పాన విడిచింది అయ్యో అంబాని కొడుతుంది ఆవుకు 50 దండ మెడల వేసి బిడ్డ నాకు పోషవకు వినండి నాకు సవడలో ఆపదచ్చింది పొమ్మన్నప్పుడు ఆనాడు దేవదొనకొండ పట్నం మీదికి వెళ్ళి బయలు రంగరంగ నల్ల సర్వకుండ కాడికి వచ్చి అయ్యయ్యో తోడతోటి వినడికల తోడతోటి ఆ పొదుగును వస్తాంగా గుండ కింద పోసవ్వా పాలు తాగోకుంటానమ్మా ఆడపిల్ల పాలు తాకుండా గుండ కింద ఉన్నది మాకు ఒక్కవేళ నీళ్ళు పోయొచ్చాక నా బిడ్డేదని ఏడుతుంది కావచ్చు అని తొట్టెలోన ఆ బిడ్డ ముందుగా నీవు నల్ల పోసవ తల్లి తొట్టెలోన ఎర్ర పోసవ అవుతాను అయ్యా తొట్టెలోన బిడ్డరా ఎర్రనే తొట్టెలోన ఎర్ర పోసవ అవుతాను వెళ్తుంది ఆ బిడ్డ నీళ్ళ పోయొచ్చిన బిడ్డ అయ్యో ఆ తల్లి పార్వతమ్మ నా బిడ్డ ఎటు అయినా చూసి వరకు ఎర్ర పోసవ ఎర్రగా ఏగుతోట్టుతున్నది అయ్యో నా భర్త మహిమలతో వేసింది కావచ్చు అనుకున్నది కానీ నల్ల పోసవను పుండి కింద పెట్టే సంగతి పార్వతమ్మ తెలియదు అక్కడ గుండె కింద పాలు తాకుండా ఆ బిడ్డ పోసావా అల్లాడ ముందుగా పెరుగుతుంది ఇంటికాడ ఎర్ర పోసావని ఇక్కడ దాడుకుంటాను అయ్యా కొట్టేటి అల్లరా పెట్టేటి పోషమ పెరుగుతా అంటే ఆనాడు నవ్వలేరా అంటే దేవత పుట్టుకాయ వెనక గంటల గడియల ఆనాడు ఆ బిడ్డ 12 ఏళ్ళ బిడ్డ పట్ట వయసు రాదు ఆ ఎంత బాధ కేగలేక ఆ బిడ్డ వెనకన బగ్గు అన్నది అబ్బా ఇవాళ మా నాయన నేను ఎట్లా గుర్తుకు రావాలి వాని కళ్ళ కవడం ఎట్లా వంచాలి వానికి ఎంత బలం నాకు అంత బలం ఉన్నది నా చెల్లె ఎర్ర పోసేవను అల్లార బుద్ధి ఆదుకుంటాను నీ గుండెకాడ బతుకన్నా ఏ మనిషి కానీ తాకుతూనే మొక్కుతాడు తడితేనే పుడిసగలుగుతాడు ఇలా వాని కళ్ళ కనిపిస్తలేరా అనుకోని ఆనాడు ఆ బిడ్డ 7 నెలలు నల్ల పొడుగు పెరిగింది 7 నెలల పొడుగు ఎగ పెరిగి ఆ బిడ్డ కాళ్ళు చూస్తే కవల పడతాళ్ళు చేతులు చూస్తే ఎన్నెంగి పెడతారు కళ చూస్తే ఓనగిరికి గుడ్లు చూస్తే ఉమ్మడి కాయలు కాయక చూస్తే కాటి మడ్డ నోరు చూస్తే అంగడి బజారు
జాతి చూస్తే నా తల్లి బండ ఆయన నీకెంత బలం ఉన్నా గంత బలం ఉన్నదిరా నీ బలమేందో నా బలమేందో చూపిస్తానని ఆడి వీళ్ళ సందడి ఆ బాగు పట్టింది పంచనగా సుఖ పాయగా బతుకుతారా బాబు కొట్టేది ఎండలో పెట్టేది గాలులో నేను అవ్వలేని బిడ్డలై బతకన్నారా నాయన బలం పెడతాడు బలమేందో నిధులు పెడతా బాబా నా బిడ్డ సందడి ఆ బాగు పట్టిందమ్మా కన్న తండ్రి మీద పట్టినా చలి జనం ముట్టాలన్నవే తమ్ముడా మళ్ళీ ముట్టారా నీకు ఇప్పుడే మోపోయింది మళ్ళా దాకా మంచిగానే ఉన్నది తమ్ముడా మరి ఇప్పుడేమైంది అవ్వా నువ్వు వండవా మమ్మల్ని వండనియవా నీతో రంపాటకం మొదలైంది మాకు ఎవరు రంపాడుకోవరా తమ్ముడా మళ్ళేవా దాకా మంచిగున్నది పానం పాడవాడు మరి ఇప్పుడేమైంది రేపు చిలువుల కాడ ఎట్లా వెళ్ళాలిరా అయ్యా రేపు చిలువుల కాడ ఎట్లా వెళ్తావు నువ్వు వేసుకో నా బరువు తిని రాదు తమ్ముడా తీసినట్టు అవ్వా ఏమైంది నేను బతకరా ఏమైంది పడవడు తమ్ముడా నాకు వచ్చిన దానికి వచ్చిన అదిరా అది కూడా అనుకున్నదిరా బాబానికి వచ్చింది కానీ ఎందుకు పోవాలని అనుకున్నా సెల్లు 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 కావచ్చు సెల్లు సెల్లు దూరం తమ్ముడా అయ్యా అడ్డడాలని మక్కలేంటి అంగి చెవుల పోయి నా పానములా బాగలేదు అంగి చెవుల పోయి నా పానములా బాగలేదు అడ్డడాన్ని మక్కలేంటి అంగి చెవుల పోయి నా పానములా బాగలేదు అంగి చెవుల పోయి నా పానములా బాగలేదు తమ్ముడా అడ్డడాన్ని మక్కలేంటి అంగి చెవుల పోయి నా పానములా బాగలేదు అంగి చెవుల పోయి నా పానములా బాగలేదు అడ్డడాన్ని మక్కలేంటి అంగి చెవుల పోయి నా పానములా బాగలేదు అంగి చెవుల పోయి నా పానములా బాగలేదు ముక్కుతాన ముక్కను ముగ్గలేరి పెట్టు నా పానములా బాగలేదు ముగ్గలేరి పెట్టు నా పానములా బాగలేదు ముక్కుతాన ముక్కన బుగ్గలేరి పెట్టు నా పానములా బాగలేదు బుగ్గలేరి పెట్టు నా పానములా బాగలేదు ఈదరగాలత్తంది ఇంట్లో మంచం వెయ్యి నా పానములా బాగలేదు ఇంట్లో మంచం వెయ్యి నా పానములా బాగలేదు గుడమ్మ తీసి తెచ్చి గుమ్మి కింద పెట్టు నా పానములా బాగలేదు బల్ల కింద పెట్టు నా పానములా బాగలేదు బరాండి సీసి తెచ్చి బల్ల కింద పెట్టు తాగేటి కావాలి దగ్గర కొల్లకోరేయడం అన్నాడా మెసలకుండా అన్నట్టున్నది అవో ఆ కొయ్యలో ధైర్యం అవుతారు అయ్యా ఒక కిలో బొమ్మ షాపు ఒకరి కంటి పెట్టు అయ్యో ఒక కిలో బొమ్మ షాపు ఒకరి కంటి పెట్టు నా పానములా బాగలేదు ఒక్కరికి ఏమంటూ నా పానములా బాగలేదు అప్పులోడు ఇంటికి అద్దె లేడాని చెప్పు నా పానములా బాగలేదు బతకడాని చెప్పు నా పానములా బాగలేదు వాడు ఇచ్చటోడి ఇంటికత్తే ఉన్నాడని చెప్పు నా పానములా హుషారుంది ఉన్నాడని చెప్పు నా పానములా హుషారుంది బతకలేను బతకలేను నా తమ్ముడా ఈ జరం పాడువాడా నా తమ్ముడా వాళ్ళ కొంచెతనమో నా తమ్ముడా ఇప్పటికి ఇప్పుడు వస్తాదిరా ఇప్పటికిప్పుడు ఎందుకు వస్తుందా నువ్వు పోతావే ఈ దెబ్బతోటి పోతావు ఇక నేను పోతే ఉన్న కాడికి నా వంతు కూడా మీరే తాగడం చూస్తారు
మేమేం చేస్తాం ఉండగాడికి అద్దరా మీరు బతికే పురాణం తాగద్దురా వాళ్ళు నీకంటే పెద్దోళ్ళు అన్నో తాగుట్లో తమ్ముడా ఇది ఎవరో పోయింటుందనం కావచ్చురా ఇది ఎవరా కొట్టేదారా అంటే మన బిడ్డలే కావచ్చు అంతే అంటావా మన బిడ్డలే అవునా అంతే మన బిడ్డనే తప్పకుండా తప్పకుండా బిడ్డలే మరి ఇప్పుడు ఏం చేయాలి బిడ్డ పోసావా అబద్ధం పట్టుకో అబద్ధం పట్టుకో ఇట్లా మొక్కల్లా బిడ్డ పోసావా మంచిగానే అంటాను నేను అన్నట్టాను జ్వరం వచ్చింది కదా జ్వరం వచ్చి నా నోరంతా పొద్దునట్టు అయింది బిడ్డ పోసావా బిడ్డ పోసావా నీ పాదానా నీ పాదాన 10,000 దండం 7,000 దండం డీజిల్ పడుతుందా బిడ్డలు పడుతుంది 10,000 దండం 10,000 దండం నా జ్వరం తక్కువ అయితే నా జ్వరం నాది కాదు నా జ్వరం తక్కువ అయితే నిన్ను లోగిల్ని నింపుకుంటా బిడ్డ నింపుకుంటే బిడ్డ నీ బాధ్యత నా తప్పైందాను నా తప్పైంది బిడ్డ నా పానం పోయి పానం వస్తుంది. తండ్రికంటే ఎక్కువ అనుకున్నది యాపాకు చేద్దాం కన్న తండ్రి కొట్టి సన్నీళ్ళ కుండోలు నా కన్న తండ్రికి చలి జ్వరం పోవాల రవి అర్థమైందా పానం అలకాయిందిరా అయిందా ఇక వా ఇక బిడ్డ తీసుకొద్దా ఎవరు వచ్చారు నువ్వు మొక్కలేదు ఇప్పుడు బిడ్డ పోసా జ్వరం తక్కువ అంటే నిన్ను తీసుకొచ్చి లోగి నింపుకుంటాను మొక్తిగా ఓకేనా మొక్కిరావు నేనా నువ్వే బిడ్డ ఉన్నది బిడ్డ ఉన్నది రామ బిడ్డ బాధ్యుడు భగవంతుడు బిడ్డ దొంగలు అంటే నాకు బిడ్డగా రోగం వచ్చు దానివంతే పోవుడు దానివంతే అది నాకు బిడ్డ అయితే అరే ఎవరు వచ్చే బిడ్డ అంటే ఎక్కి పడేసినట్టు అవ్వ ముఖం కాదు అయ్య ముఖం కాదు కుక్కిడి పెంచేది కుక్క ముఖం ఉండా అది నా బిడ్డ కాదు నాకు వచ్చిన రోగం దాంతో కాదు కట్టవచ్చిన కాలు పట్టుకుంటా లేకపోతే రాళ్ళు పట్టుకుంటా మొక్కుదాం మళ్ళీ తీసుకెళ్తా కాదురా అది అరే నీకు పడతాయి రా ఇక నీకు మెత్తడి జాగాలో పురుగులు పడతాయిరా పురుగులు పడతాయి రా ఇక గడపరేసి ఇస్తారు మళ్ళా అలా నువ్వే తీయాలి కాదురా వాడే తీయాలి ఇంకెవరు తీయాలి ఆపదినప్పుడు కాలు పట్టుకున్నావు రాళ్ళు పడతావు పని ఆనాడు తిరిగి వ్యాపారం పట్టింది అన్నదానికి చిన్నగా నువ్వు కదా పరమోలే ఆనాడు చూసిన తల్లి వేలలేని వ్యాపారం పట్టింది ఓరే తమ్ముడారా తమ్ముడా సన్నగా సన్నంగరా నూకల పరమోడరా నూకల పరమో వయ్యరా డబ్బులోరే బొక్కులో ఏమైందన్నా తమ్ముడా పెయ్యంత చింతపండు వర్ణమైందిరా నువ్వు అన్న మమ్మల్ని అన్నీ తమ్ముడా ఇగన్నాడు వాడిని ఇస్తావా కళ్యాణ వాళ్ళకి ఏం చేయాలి ఎరికేనారా యాపాకు తెచ్చి పక్కలు వేయాలి యాభై కాదుగా డబ్బాలు కాదు తెచ్చాలి లేచి నేను అనబెడతాం అది కాకే కాదురా కాకేనా ఏం కాదు సల్లగా సిద్ధపల్ కాక అద్దు వరిగడి తెచ్చి ఇంజేసి పల్లెటి మీద కింద అరే వారి ఏం చేయాలి గడపకుండా తలాబ్రేవులో పెట్టాలి ఎందుకో కళ్ళకుండా కొబ్బరికాయ తెచ్చి తలాబ్రేవులో పెట్టు రమేశాన చెట్టు ఎక్కలే ఇంకా గల వల్ల కుంపడి ముట్టేయండి సల్లెల్లి ఆరగిపోయేయండి మన ఇంటి మనిషి ఇంకో ఇంటికి పోవద్దు ఇంకో ఇంటి మనిషి మా ఇంటికి రావద్దు ఎందుకంటే తల్లి 7 వాడలు తిరుగుతుందట అమ్ములారా ఇంట్లో కోసు పెట్టద్దు కోసు పెట్టది నాకు అసలే నేను తిన కాదా నా పిల్ల తినది నీ ఇంట్లో పెట్టుకోకుండా మా ఇంట్లో పెట్టుకోకుండా ఎంత చింతపండు నువ్వు కట్టబడి కాలు వాడతాడో కట్ట వాడతాడో రాళ్ళు వాడతాడో నోట్లడానికి లేని మనిషిని నువ్వా ఎటు వాడితే కొడతాను నువ్వు అంటే 3:30 వరకు టెంట్ కిందకి వెళ్ళి 9కి నేను పోని అమ్ముడున్నరకు తమ్ముడా ఇప్పుడు ఏం చేయాలి కొంటదాను ఎవరు ఉన్నది మన బిడ్డలే పట్టు మళ్ళా
మళ్ళా పప్ప చాటు చెప్పు బిడ్డ పోసావా బిడ్డ పోసావా నా జ్వరం తక్కువ అయితే తల్లి తక్కువ నా తల్లి తక్కువ అయితే తల్లి తక్కువ అయితే నేను తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకొని లోయలు నింపుకుంటా బిడ్డ ఇల్లు నింపుకుంటా బిడ్డ ఇంకేం పాద పాదాన 10,000 దండం మంచిగా మొక్కు మరి. మంచిగానే మొక్కుతాను అయ్యా, దొంగ మొక్కులు ఉంటాయి నీ. లేదు రథం నువ్వు అంతలేదుగా. నీ బాంచన బిడ్డ నా పెయ్యంత చింతపు మెల్లగా మెల్లగా అని ఆ కన్న తండ్రి బాధపడతా నా బిడ్డ మనసు బాధ అనిపించింది నా కన్న తండ్రే కదా కన్న తండ్రి కట్టవతే బిడ్డ ఆదుకోపోతే ఎవరు ఆదుకుంటారని ఇక్కడ ఆ పాకు బట్టి ఇక్కడ ఆ పాకు తల్లి చేద్దామట్టి తను మీద తను కన్న తల్లి ఎప్పటి లెక్క ఉండు మళ్ళీ అప్పటి లెక్క కావాలని కన్న తల్లి యాప కొట్టింది అన్నా నీ బాంచన దాని ముసుకుదియా కొద్ది అలకేంద్ర పానం ఇంకా అయిందా అవుతుంది నేను అనుకుంటాను బిడ్డ అంటే ఇగలే ఇవ్వదంపా పాయిగా ఎట్లా బిడ్డ తీసుకొస్తా కదా ఎవరన్నారు ఇవరాగా నువ్వు మొక్తిగా ఎవరు మొక్కినా బిడ్డ నా జ్వరం నాకు అయితే బిడ్డ తీసుకొస్తా నీ బిడ్డని తీసుకెళ్తాను అన్నారా అన్నావు చెప్పులేవా ఎవరు అన్నారు నువ్వే అన్నావు అది బిడ్డ ఎవరి బిడ్డ ఎవరు బిడ్డ ఎవరి బిడ్డ ఎవరి బిడ్డ ఉన్నది రామ రామ అది ఎక్కడో దిక్కి వెళ్ళముండ నా బిడ్డ కాదు దాని మొక్క నేను చూడ రోగం వస్తు దాని మధ్య పోడు దాని మధ్య మరి అన్నదాని మాటలు అంటే ఆ బిడ్డ కనిపించింది నాన్న పని పక్క ఎత్తున వింటావురా బాపు నా విలువని తెలవాలంటే బాపు నువ్వు కళ్ళతోటి కలియుగం చూస్తాను కాబట్టి నీకు కాలగదిలే కొన్నాళ్ళన్నట్టు కళ్ళ కవరం మొదల మధ్య కాలగదిలే కొన్నాళ్ళంటే బాపు నీకు కవరం వచ్చింది కవరం మంచపోతే నా పేరు పోసావు కదా అని ఇది ఇక్కడ యాపాగా బట్టి కళ్ళతో చూసారండి కళ్ళ మొదలు చేపలు పెట్టింది ఎవరు సప్పట్లు పడతారో నేను బాగా చూస్తాను కానీ అది ఇగో ఎట్లయినా కానీ ఏం లేదు చేయబుద్ధి అవుతాను కానీ ఓరి తమ్ముడా రే తమ్ముడా తమ్ముడా రే తమ్ముడా ఎక్కడన్నా ఉన్నారు ఏడా ఉన్నారు అలా లాటు పోకుండా అటెండ్ పోతానువా ఫోటోలు బాగున్నారు అయ్యో తమ్ముడా రే తమ్ముడా ఒరి తమ్ముడా కరెంట్ వేయినా కళ్ళు పోతే అడిగినట్టే చెప్పులేవా కరెంట్ పోయిందా ఇప్పుడు ఒరే తమ్ముడా పెడతాను ఎక్కడ ఉన్నావు తమ్ముడా ఓ తమ్ముడా నా కళ్ళు చెయ్యి కాదురా గుండు తమ్ముడా రే తమ్ముడా ఐదాయి తమ్ముడా తమ్ముడా ఈ ఊళ్ళో ఎవరన్నా దేవుడు చెప్పేటోళ్ళు ఉన్నారో లేకపోతే ఒళ్ళు పట్టేటోళ్ళు ఇట్లున్నారు ఎందుకో పోయి అడిగిరా పోయి మా అన్న పరమేశ్వని కళ్ళు ఏమిడా అన్న కళ్ళు వేరే అని చెప్పు అదే కానా పోతాం ఏంది ఏమన్నా కొమ్ము తీసిన కోడవైతావా నువ్వు ఏం చేస్తారు ఉండేవన్నా ఏమన్నా ఉద్ధరిస్తావా వండనిస్తలేవా వండనిస్తలేవా ఇంకా 2 మ్యారేజ్లు చేసేటి ఉన్నాయి ఇంకా 2 మ్యారేజ్లు చేయాలి ఇంకా రెండు. మమ్మల్ని వండనియవా నువ్వు వండవా నువ్వు ఉంటేది పోతేది మన సొంతం మా పొరాలు ఆడ తిడతాను ఇగో నా కట్టం అయితే మీకు కట్టం వచ్చినట్టు కాదా నీ కట్టవద్దను నువ్వు కాలు పట్టుకోవాలి రాజు తమ్ముడా ఇది ఎవరకు ఉంటే తనమో పోయి మా అన్న ఏమడాలి అన్న కళ్ళు వేనే అని ఎవరన్నా దేవుడు చెప్పేటోళ్ళు లేకపోతే ఒళ్ళు వచ్చేటోళ్ళు ఎట్లా అన్న వేసి ఉపాయం చేసుకుని రా అని దేవుడు బ్రహ్మదేవుడు అంటున్నారు. ఈ ఇంటికాడ ఉంటే మా అన్న మమ్మల్ని మనం కూడా తెలియడు అనుకోని ఆంజలి వీళ్ళు బయలునే గాని అగు అబ్బలాల గుండెకాడముల అడవిలో పోసవ్వా అరే వాళ్ళు ఎందుకు రావాలి నీకెందుకు చెప్పాలి నా కాళ్ళు మొక్కించుకోకపోతే నా పేరు బలమే అడవిలో పోసావా కాదని అడవిలో పోసావా ఆకాశవనంలో పోయి ఏ బిడ్డ వాళ్ళ ఎల్ల గౌడ రారా బిడ్డ పోయి కమ్మ పోయి వాళ్ళ అగు ఆనాడు చక్కని ఎల్లగౌడు అయ్య వంక వంక తాళ్ళు గీసే వంకల గౌడే ఓనా రామన్న వంకల గౌడే ఓనా వంక వంక తాళ్ళు
ఎరకలేశాము కదే రామ రామ అగో ఆనాడు ఆడవిల్ల అగో ఏమి చేసింది అందమైన అచ్చడి వల్ల కళ్ళింది పుట్టి వల్ల మడిసింది పుట్టి పుట్టి పేరు పూనాచారి పిల్ల పేరు ఎరకల విధినాచారి అగో ఏషం కట్టుకొని పోయి మా నాయన నేనే చెప్పాలని అడవిల్ల బయలు వద్దుంది ఓ రామ రామ దాన్ని చూసి ఎవరు వచ్చరికి చెప్తా నా వీళ్ళు పెట్ట తెలుసా నా తల్లి పెట్ట తెలుసా నా బిడ్డ చూసినా నా బిడ్డ మహిమని నా కన్న తను తెలవాలని ఆనాడు ఆ బిడ్డనమ్మా అట్టడి గవ్వలు పోసి అల్లింది పుట్టి మాల గవ్వలు పోసి మలిపింది పుట్టి పుట్టి పేరు పూరాచారు నా పేరు ఎరకలు విధిరాచారు అన్నదమ్మా ఆ బిడ్డ ఎరకలు సారి శాల కట్టి ఓలమ్మా ఓలయ్యా వచ్చి ఎరకాల వచ్చే ఆగండ ఎంత ముందు వచ్చే జరిగే విధానం చెప్పుదా ఎరుకో ఎమ్మ ఎరుక లవల ఎరుక గోపాల అన్నా ఇగో మన ఇంటి ముందరికి వెళ్ళి ఎరక ఎరక అనుకుంటూ పోతాళ్ళు ఇగో ఎరకల మాట బాబు సూటట మన అన్నయ్య కళ్ళు వేనే కదా మన అన్నయ్య కళ్ళు వేనే కళ్ళురా కళ్ళు వేనే కదా మరి అడుగుదాం ఎరకలలో అడిగితే అడుగుదామా ఉన్నట్టు చెప్తలేదు లేనట్టు చెప్పుదా బాయగడ్డలని నిలబడి బాగా వాటిని అయిపోయినారా పాంచను ఓ ఎరుకలో లక్క అక్క అంటే మీ బావ పిల్లన్నారా పాంచను ఓ ఎరుకలో చెల్లె చెల్లె అంటే మీ బావ పిల్లన్నారా బొర్రన్న ఓ ఉడితి ఉడికంటే నీ పిల్లన్నారా పాంచను ఓ ఎరకలో పెద్దవా పెద్దవా అంటే నీ పెద్దనాయన పిల్లన్నారా పాంచను ఓ ఎరకలో చిన్నవా చిన్నవా అంటే మీ చిన్నయ్య పిల్లన్నారా పాంచను ఓ ఎరకలో అమ్మ అమ్మ అంటే మీ తాత పిల్లన్నారా పాంచను ఏమని పిల్లల మరి ఓ నంగా అంటే మీ వదనారా పాంచను మరి నిన్ను ఎట్లా పిలవాలి అట్టగాదు బిడ్డ పిలిచే పేరు విరాంతం అంటే ఎట్లా దేవత కంటే ముందు పుట్టిన దేవ ఎరకల్లాచారని పిలవాలి నిన్ను రెండు పందులు ముందర వేసుకొని డ్రిచ్ కూడా పోకనట ఎరుకల విధునాచారని పిలవాలా నేను ఎవరి కుల వృత్తి పని వాళ్ళే చేసుకుంటారు బిడ్డ కోట్లున్న లక్షలున్నా నిన్న డోలు బుర్ర పట్టుకొని తిరిగిన ఎందుకు బాంచి ఎవరి వృత్తి వాళ్ళే చేసుకుంటారు బాంచను ఇది ఒక మాట వీళ్ళున్నాయేంటి ఇవి వరాలు ముచ్చాలంటారా బాంచను వరాలు ముచ్చాలా వాటి బేబిత్తులు పెట్టుకొని వాళ్ళు ముచ్చాలి కళ్ళతోటి చూడరా బాంచను ఇది ఒక మాట నీ పాటి నీ సూడి చూడాలంటే ఒక మాట ఈ బేబిత్తులు కింద పడ్డాయి అనుకో
సాట పట్టుకొని గిర్ర తిప్పాలి ఒక్కవేళ కింద పడ్డాయి అనుకో గాడి అది ఆడిది గాడిది గాడిది అది కట్టులే ఈను లేదు నువ్వు ఒక్కవేళ బియ్యం ఎత్తులు కింద పడ్డాయి అనుకో నిన్ను గాడిద ఎక్కిచ్చి ఊరంతా దింపుతాం నిన్ను సున్నం బొట్లు పెట్టి నీ పాట అంటే అది ఎక్కడో దేవతలు ఎనికెళ్ళమని పాదల 10,000 దండం ఆకులు చుడాయిలోని వల్ల కొలుపులు కోడలి వల్ల ఒళ్ళు నిన్ను కొర ఓదల వల్ల ఇయ్యాల ఓల ఏరక గోపాలనాథ తెలుగు చెప్పేదనక పటవారికి చెప్పేదనక ఇప్పుడు సాట దాందే బియ్యం దానియే అది కింద పడ్డాయారా అవి వాళ్ళే గట్ల ఒప్పుకుంటారు గట్ల ఒప్పు కాదు మళ్ళీ ఒకటి ఏమైనా చెట్టు పెట్టాలి అన్నకు ఇగో బాబా ఇవేంటి అవి రడవేరు తాళాలు అంటారు పాంచను ఇవి తాళాలు మా భాషలో మేము చిన్న తాళాలు అంటాం మీకు భాషారా చిన్న తాళాలు అంటారు ఇక ఒక్కవేళ ఇవి కింద పడ్డాయి అనుకో గాడిది అది మూగగాడిది కింద పడ్డాయి అనుకో గాడిది చుట్టూ ఇప్పుడే కానీ అయ్యో లవల ఏరక గోపాల గిరక ఇవి బరువు ఉన్నాయి వాటి మనం నమ్మం కోటి ఎరగలోవా ఏంటి చెప్పు అది రడవేరి ఇది కోలంటారు పాంచను కాదు మా భాషలో మేము కేసీఆర్ సిర్రో అంటాం మేము ఇప్పటి లెక్కనే గాడి వాళ్ళకి చెప్పేదనక మొగలాళ్ళకి చెప్పేదనక చుట్టుకు మనం చెప్పావరా తాతను దీని అయ్యాను దీని అవ్వను దీని అయ్యాను తిప్పుతాం రారాకుండా తిప్పుదా అది ఎన్నో దేవతలకు మొక్కుకున్నాయిరా మన మొక్కదారా మొక్కాలరా మొక్కు నువ్వు మొక్కురా నేను మొక్కాలరా ఎట్లా బొట్టు పెట్టిందిరా కుడి చేత పెట్టింది మనం ఏడ్చేది పెట్టాలి మనం లక్ష్యంగా చేస్తాను మనం పెట్టాలి నువ్వు మొక్కురా ఐబీ ఫుల్ బాటిల్ దండమే దండం దండమే అవ దండం దండం ఓసి ఫుల్ బాటిల్ దండమే అవ దండం దండమే అవ దండం దండం రాజస్థాన్ ఫుల్ బాటిల్ దండమే అవ దండం దండమే అవ దండం దండం బెండర్ సైడ్ మందుకు దండమే అవ దండం దండమే అవ దండం దండం కేఎఫ్ లైట్ బీరుకు దండమే అవ దండం దండమే అవ దండం దండం దండమే అవ దండం దండం మొక్కురా అరే ఓ మొక్కరా మంచి మొక్కరా కదా అరే గిట్టి పోరా దీని తాతను దీని అక్కను అన్ని ఇస్తావురా అరే ఇక పట్రా అరే లవల ఏరక గోపాల ఇప్పుడు ఎరుగులలో వెట్ట తిప్పిందిరా ఇట్లా తిప్పలేదారా గిట్లా గిట్లా పట్టుకో ఇట్లా పట్టుకోమా గిట్టి పోరా లవల ఏరక గోపాల ఏరక అరే ఏమిరా అరే మా సంక్రాంతి పెద్దామలు రమ్మ
రమ్మని ఇక సరే, ఒక మాట ఏ మాట అడిగానా మేము నీ పాటతోటి మేము నమ్మినాం కాబట్టి మా అన్న కన్ను వేయి మా అన్న ఏందో చెప్తావా జర రావమ్మా అన్నప్పుడు ఆనాడు ఆ బిడ్డ కళ తని వేదిక వచ్చింది వేదిక వచ్చి ఆనాడు శ్రీవిరా బుర్రన్న ఆడానికి ముక్కు లేని బాంచారు వారికి ఇద్దరు పొడుగు 3 గీతలు వేసినవేమో కవల పుట్టిన ఎలా తనకి వెళ్తున్నది అవునవును బంగారు చేత 10 రూపాయలు అయ్యిన బాంచారు తమ్ముడా ఎవడన్నా అన్న కళ్ళు వేయని చూడొచ్చిన 30 రూపాయలు ఎవడన్నా అన్న కళ్ళు వేయని అట 5 10 ఉంటే అడగరా పోయింది అప్పుడే బలి ఇంటికి వేసిన మళ్ళీ ఇప్పుడే వేస్తారు వాళ్ళు పాప వాళ్ళని చూస్తే కూడా అడగబోతే వాళ్ళు ఏం పని చేస్తుంది కదా ఇల్లు కడతారు కొత్త ఇల్లు కడతాను ఆకులు ఇచ్చిన ఇరవై మన కొనుపులు కూరలు మన వాళ్ళు ఎండు కూర వదిలి మన పెళ్లి కూర పెద్ద కూర వల్ల అన్న నీకు ఎక్కవి చెప్పాలి వచ్చిన వాడా వచ్చిన వాడా వచ్చిన వాడా కడుపులో పుట్టిన కడుపులో తిండి ఉన్నది కడుపులో పుట్టిన బిడ్డ ఉన్నది మేము ఉన్నది అక్క కూడా తిండి ఉన్నది ఇది ఎక్కడిదో కాదనా బాధ్యత కడుపులో పుట్టిన బిడ్డ నీ బిడ్డ పోషమ మేమే ఉన్నది నా బాధ్యత బిడ్డ పోజమ్మ మైవన్నప్పుడు బిడ్డల సంగతి తెలుసుకోలేదు ఎవరో ఎరకలల్ల తల్లి అనుకున్నది కానీ ఆ బిడ్డ రూప పడబాల సంగతి కన్న తల్లి రూపాయ అయ్యయ్య బిడ్డ పోషమ్మ ఎక్కడున్నా బిడ్డ కళ్ళు పోతే కలియోగ మునిగినట్టు ఓ బిడ్డ నా కళ్ళు పోతే నేను బతకద్దే అవ్వా అమ్మని బాధన 10,000 దండము ఒకవేళ నా కళ్ళు వచ్చిన మాటకుంటే నీకు ఎంటి కన్ను బయటి కన్ను ఏడ్చి పెడతానే పోసమ్మ అయ్యయ్యో బిడ్డ ఎక్కలు నీ బాధన 10,000 దండమని బిడ్డలని సీనాడు బిడ్డని బాధన 10,000 దండమని ఇంటిలో కళ్ళంతానే పరమేశ్వరికి వీళ్ళందరూ ఎందుకు వచ్చిరా ఓ ఎవరన్నా నా కన్ను వేయ చూసిపోయి వచ్చిందే అంతేనా నా కళ్ళు వేయనట్టు వీళ్ళ కళ్ళు ఎప్పుడు పోతాయో ఏం మాట మాట్లాడుతున్నావు అన్న నువ్వు తిరిగి మరి కాదా అంతేనా చూసిపోదామని వచ్చింది కాదరా ఇప్పుడు అందరూ దాస్తాం అప్పుడు పరమేశ్వరు అనుకున్నాడు అబ్బా నా బిడ్డ నన్నే ముక్కు మూలాడు వేసి 3 ఏళ్ళు నీళ్ళు తాగిస్తాడు ఓ బిడ్డ పోసావా అప్పుడు పరమేశ్వరు అనుకున్నాడు పప్పా ఇయ్యాల నా బిడ్డని ఇట్లా వదిలిపెట్ట మాడకొట్టి నన్ను నన్నే బతకనిస్తాడు ఊళ్ళు ఎవరు బతకనిస్తాడు ఎవరు బతకనియదు ఆవిడ ఇంకా టైం అత్తరు కలిసి అయితే ఆనాడు పరమేశ్వరి ఏమి ఏదిళ్ళు ఇక్కడ నా బిడ్డని ఏదో ఒక రేవు ఏదో ఇక్కడ ఆలోచించుకుంటా ఉన్నాగా అక్కడ గవ్వలాల భూమికి ముందుగా పుట్టిండు మరి ఎవరయ్యా వాళ్ళకి ఈతం రాదు భూమికి ఈతం రాదు ఆ పిల్లగాడు దేశపతి రాదు పుట్టినాక ఈ వాళ్ళకి ఈతరు భూమికి ఈతం రాదు ఆ పిల్లగాడు దేశపతి రాదు ఆదుకున్నారు ఈ దేశపతి రాదు పెళ్లి చేస్తామని వాళ్ళు బయలుదేరేస్తానట ఈ అడవిలోకి వెళ్ళి వస్తా అంటే అగు అడవిలో ఉన్నది ఇక్కడ నల్లసర గుండె కింద ఉన్నది ఆ పిల్లని చూసాను అప్పుడు ఆ దేశపతి రాదు అన్నాడు బాపు ఆ పొల్ల నల్లగా ఉన్నా కానీ ముద్దుకున్న ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాను అని మరి వాళ్ళ అవ్వయ్య పేరు అడగాలి కదా అంటే మీ అవ్వయ్య పేరు అంటే మన ఆయన పేరు పరమేశ్వరం మా పార్వతమ్మ అన్నప్పుడు మీ ఎక్కడ పోయి మాట్లాడతాం బిడ్డ అని వాళ్ళు దబ్బా ఎండికొండ మీదకి వచ్చారు ఆ ఎండికొండ మీదకి వచ్చే వరకు ఎర్ర పోసవ గలవలో కూర్చున్నది అరే
అబ్బా ఈ పిల్ల వాళ్ళ బిడ్డే అది కర్రె ఉన్నది నాకు అర్థం ఈమె ఎర్రగా ఉన్నది కదా ఈ పొల్ల నేను పెళ్లి చేసుకుంటా బాబు అనవార కల్లా అన్నాడు అన్నాడు ఇదో బిడ్డ నీ మాట మీ ఎందుకు కాదంట అని మాటలు కలిసి మరి ఎంతైనా విష్ణుదేవుడు మంగళని అవతారం ఎత్తిండు ఈ విష్ణుదేవుడు సాగలైన బ్రహ్మదేవుడు బ్రాహ్మణి అవతారం ఎత్తి పరమేశ్వరుడు మంగళని అవతారం ఎత్తిండు కానీ పెళ్లి చేద్దామని అవు ఆనాడు మరి ఎవరికయ్యా ఈ దిశపతి రాజుకున్ను ఈ ఎర్ర పోసేవకు పెళ్లి చేద్దామని ఇక్కడ మూతం చేసిర్రు డప్పులు సున్నాయి రేగుతున్నాయి అప్పుడు ఆ గుండు కాడ ఉన్న పోషవ చూసింది ఏంది కావచ్చని చూస్తే నా భర్త దిశపతి రాదు ఇక్కడ నన్ను చూసిండు ఆడి వెనక నీ కర్రె ఉండని నా చెల్లె చేసుకుంటాను నాకు దక్కనోడు నా చెల్లె కూడా దక్కదు అనుకోని ఆనాడు వాడు వెళ్ళ 7 నెలల పొడవు ఎవరికి దగ్గరికి వచ్చింది లగ్గం పోల్లో ఉన్న పిల్లగాని తండ్రి ఎక్కడ అందుకున్నది గిరాగిరా దింపి ఆకాశం అంత ఎగిరేసింది వచ్చే పిల్లగానికి అంగిలు దాపింది నడువుల మందం మింగింది 2 కాళ్ళు బయట ఉన్నాయి అప్పుడు పరమేశ్వరికి దగ్గర గురికి వచ్చేమంటాడు బిడ్డ ఆగు ఇప్పుడు ఆ పిల్లగాన్ని మింగినాం అనుకో రేపటి కల్లా ఏమంటారు అగడబడ్డ పోసమ్మ మొగన్ని మింగింది అంటారు బిడ్డ నీకు బొట్టుకోరం ఉండదు బయట ఉంచే బిడ్డ అన్నప్పుడు అగో మాట చెప్పినట్టు దీనికన్నా బయట ఉంచింది అగో ఇప్పటికప్పుడు మనం పోసమ్మ కాడ కోడి పిల్లలు పోసినా మేక పిల్లలు పోసినా గొర్రె పిల్లలు పోసినా ఈ పిల్లగాని కాళ్ళు బయట ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక కుడికాలు పోసి అక్కడ కట్టేస్తారు అగో గందు కొరకు అన్నట్టు ఆ పిల్లగాని కాళ్ళు బయట ఉన్నాయి కాబట్టి అబ్బాయి నా బిడ్డ వెనుకన్నా ఈ పిల్లగానే మరి ఉండనిత్తలేదు అని ఆ నల్ల ఓసవ తల్లి కాళ్ళు ఎక్కించి ఈ ఎర్ర ఓసవ కొన్ని దేశపతి రాదు పెళ్లి చేసిండు అయ్యో బిడ్డను ఆత్మకల్ల బిడ్డ నుల్ల పాలు పట్ల పొట్ట సిరిపెంట పాలని ఎర్ర ఓసవ అత్తగారి నీకు తాగదు అని లంక అప్పుడు పరమేశ్వరు అనుకున్నాడు అబ్బా నా బిడ్డే నన్ను 3 ఏళ్ళు ఇల్లు ఇచ్చింది నన్ను ఒట్టి వదిలిపెడితే ఎక్కడ ఏ జనాన్ని బతకనియదు అని ఏం చేసిండు అగో తూర్పుకు మరి ఊరుకు తూర్పు బాగా అందరూ మరి అందమైన పనుల్లో పెట్టి అందమైన గుళ్ళు కట్టించాడు గుళ్ళల్లా బిడ్డ నిలుస్తగాని దానికి పందిరకుంటుండా ఎట్లా అని వడ్లబరి డావలే వారి వడ్లబరి కౌసలి అని కూడా దాయిరో సంగనతోటి గుల్లెడి ఏగులు గునక రత్నాలు చేయించింది గునక రత్నాలు చేసి తెల్లారితే పోతున్నా బిడ్డ ఏగులు అనుకుంటా గుళ్ళనే ఉండాలి ఒకవేళ పందిరితే ఊళ్ళో పోతే ఎవరన్నా కంట్లు పెట్టుకుంటే బగ్గున మాడిపోతారు ఆ బిడ్డ బయటికి పోవద్దు అని అక్కడ గుల్లెడి ఏగులు గునక రత్న తయారు చేపించి అరే శ్రావణ మాసముల అచ్చమాది వారము అగో పుట్టు బుధవారం నాడు అగో కోడి పిల్లలతోటి ఒకటొక్క పండుగ మేక పిల్లలతోటి మరొక్క పండుగ అగో ఆనాడు ఆ బిడ్డను గుళ్ళల్లో నిలుపుదామన్నారు అప్పుడు పోసేవతల్ని గుళ్ళల్లో నిలుపుదామా అని అట్టే కూర్చొని 5 నిమిషాల కోన పట్టుకొని వస్తాం